Hi, I'm Martha, pediatric speech pathologist, This is Maria, audiologist, speech pathologist, and psychologist. also audiologist, speech pathologist, psychologist here. మీ ఈరోజు వీడియో ఏంటి అంటే టంగ్ ఎక్సర్సైజెస్ గురించి ఒక సింపుల్ టంగ్ ఎక్సర్సైజ్ అనేది చెప్పండి మ్యామ్. ఫస్ట్ టంగ్ ఎక్సర్సైజ్ గురించి మనం తెలుసుకుందాం. టంగ్ ప్రొట్రూషన్ అండ్ రిట్రాక్షన్ చూస్తాం ఇప్పుడు. ప్రొట్రూషన్ అనగా ఏంటి? టంగ్ ని బయటికి అనడం. చూడండి, ఇలా కిడ్ టంగ్ ని బయటికి అనగలగాలి. సో ఫస్ట్ ఏం చేయాలి, మీరు మోడల్ చేసి చూపించాలి. బయటికి తీయండి, లోపల పెట్టండి. అలా కిడ్ డైరెక్ట్ గా మిమ్మల్ని మీరు ఇలా చేస్తున్నారు అని చూసి గనక టంగ్ ప్రొట్రూషన్ చేస్తున్నాడు అనుకోండి, అది ఒక్కటి చాలు. జస్ట్ చూపించడం, ఇలా చేయి నానా అని. టంగ్ అవుట్, టంగ్ ఇన్. లేదు బాబు చేయట్లేదు, అలా టంగ్ అసలు ఓపెన్ చేయట్లేదు, మౌతే ఓపెన్ చేయట్లేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలో చూసేద్దామా? చూద్దాం. డిఫరెంట్ వేస్ ఉన్నాయి దీనికి. ఒక సింపుల్ టెక్నిక్ ఏంటి అంటే, హనీ ఉంటుంది కదా మీ ఇంట్లో, హనీ తీసుకుని ఇక్కడ పెట్టండి, అప్పర్ లిప్ మీద పెట్టండి. సో అప్పుడు కిడ్ టంగ్ ని అది టచ్ చేయడానికి టంగ్ అనేది బయటకు తీస్తాడనమాట. సో ఆన్ కమాండ్ టంగ్ బయటకు తీనానా అని చెప్పి ఇక్కడ హనీ పెట్టండి. పెట్టినప్పుడు టంగ్ బయటకు తీస్తాడు. ఫస్ట్ అయితే అసలు బయటకి తీసే టంగ్ ప్రొట్రూషన్ చేసే ప్రాక్టీస్ అయితే అవుతుంది కదా. సో దిస్ ఇస్ వన్ వే అన్నమాట. నెక్స్ట్, దిస్ ఇస్ టూతెట్. చాలా మంది కిడ్స్ ఆర్ వెరీ స్టబర్న్. టంగ్ ఓపెన్ చేయమంటే ఓపెన్ చేయరు. ఓపెన్ అంటే టంగ్ చూపించు, టంగ్ ప్రొట్రూషన్ చేయి, టంగ్ ఇలా తెరువు అని అంటే వాళ్ళు చేయరు. సో టంగ్ ఎక్సర్సైజ్ చేయడానికి అసలు టంగ్ బయటికి రావాలి కదా, అందుకే ఇది చాలా స్పష్టంగా మీకు చెప్తున్నాను. అప్పుడు ఏం చేయండి, టూతెట్ తీసుకోండి. కిడ్నీ అనుకోనివ్వండి, ఇది సంథింగ్ వెరీ యూనిక్, దిస్ ఈజ్ లైక్ లాలీపాప్, ఇది జస్ట్ టచ్ చేయాలి అనే మోటివేషన్ అనమాట. కిడ్కి ఇక్కడ పెట్టాలి, మౌత్ కి ఇక్కడ ఇంత దూరంలో. చూడండి, ఇంత దూరంలో ఫస్ట్ అయితే నేను పెడుతున్నాను. పెట్టి నా టంగ్ బయటికి ఓపెన్ చేసి కిడ్ కి చూపించాలి. వావ్, ఇలా టచ్ చేయి, దీన్ని టచ్ చేయని. ఒకవేళ కిడ్ టచ్ చేయట్లేదు అనుకోండి, మీరు ఇలా టచ్ చేసి ఇలా తీసేయండి, ఇలా టచ్ చేసి ఇలా తీసేయండి. ఇప్పుడు ఏం చేస్తాడు కిడ్? చూడండి, టచ్ చేస్తున్నాడు, తీసేయండి. మళ్ళీ టచ్ చేస్తున్నాడు, తీసేయండి. ఏమవుతుంది బేసికలీ? ప్రొట్రూషన్, టంగ్ ప్రొట్రూషన్, అవుట్, అవుట్, టంగ్ అవుట్. అక్కడ ఎక్సర్సైజ్ అయిపోయినట్టే. సో ఈవెన్ లైక్ దిస్ యూ కెన్ డూ అన్నమాట విత్ ద హెల్ప్ ఆఫ్ టూతెట్. ఈ టూతెట్ అనేది టాంజిబుల్ థింగ్ కాదు, అంటే తినే థింగ్ కాదు. కొంతమంది కిడ్స్ దీని వల్ల కూడా చేయట్లేదు అనుకోండి, ఇంకొక వే చూపిస్తాను. చూడండి, ఇక్కడ కొన్ని స్నాక్స్ ఉన్నాయి, రౌండ్ గా చిన్న హోల్ ఉండి, స్వీట్ స్నాక్స్ అన్నమాట. హెల్దీ బట్ కొంచెం షుగర్ అనేది ఉంటుంది. సో ఇది ఇంకా మంచి రీఇన్ఫోర్సర్, టాంజిబుల్ రీఇన్ఫోర్సర్. సో టూతెట్ టాంజిబుల్ రీఇన్ఫోర్సర్ కాదు, అంటే తినే రీఇన్ఫోర్సర్ కాదు. జస్ట్ విజువల్ గా చూసి వావ్ దీన్ని టచ్ చేయాలి అని మోటివేట్ అయ్యి కిడ్ చేయగలగాలి. అలా కూడా చేయట్లేదు అంటే, ఐ టుక్ వన్ స్నాక్ ఇన్ మై హ్యాండ్. అప్పుడు నేను మళ్ళీ కిడ్కి మోడల్ చేసి చూపించాలి. టంగ్ అవుట్, టంగ్ అవుట్, టచ్ చేయి అని మోడల్ చేసి చూపించాలి. నేను అప్పుడు డైరెక్ట్ తినిపించకూడదు, బయట పెడతాను ఇలా. సో అది తినే థింగ్ కాబట్టి కిడ్ విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్. ఇది తినాలి అన్న ఫీలింగ్ కిడ్కి ఉంటుంది కాబట్టి మౌత్ ఓపెన్ చేస్తాడు ఫస్ట్ అయితే. నేనేం చేస్తాను, నా టంగ్ చూపించుకుంటూ ఇది పెడతాను, అప్పుడు కొంచెం టంగ్ టచ్ చేస్తాడు. అప్పుడు నేను ఇంకా దీని డిస్టెన్స్ అనేది పెంచుతాను అనమాట. ఫస్ట్ ఇక్కడ పెట్టాను, తర్వాత ఈ డిస్టెన్స్ అనేది పెంచినప్పుడు కిడ్ అంత బయటికి టంగ్ అనేది ప్రొట్రూషన్ డెఫినెట్లీ చేస్తాడు. చేశాక గుడ్ జాబ్ అని కిడ్కి పెట్టేయండి. రీఇన్ఫోర్సర్ అంటే ఏంటి మ్యామ్? రీఇన్ఫోర్సర్ అంటే ఏంటి అంటే, నేను ఒక మంచి పని చేశాను కానీ నన్ను ఎవరు పొగడలేదు అనుకోండి, నేను నెక్స్ట్ టైం ఆ మంచి పని చేయను. సో అలాగే కిడ్ ఇప్పుడు టంగ్ బయట పెట్టాడు, మంచి పని చేశాడు, మీరు వావ్ అని చెప్పి ఇది కనుక మీరు ఇస్తే, ఓకే నేను టంగ్ బయట పెట్టాను కాబట్టి అమ్మ నాకు ఈ స్నాక్స్ అనేది పెట్టింది అని కిడ్ అనుకున్నప్పుడు నెక్స్ట్ టైం టంగ్ బయటకి ఓపెన్ చేసి ప్రొట్రూషన్ చేస్తాడు. సో ఇది టాంజిబుల్ రీఇన్ఫోర్సర్ అన్నాను కదా. ఇదేంటి అంటే, ఫస్ట్ నేను జస్ట్
ఆ క్యూరియాసిటీ పెంచాను. టచ్ చేసి దూరంగా పెట్టి టచ్ చేసి జస్ట్ నేను అనుకున్నది అచీవ్ అవ్వడానికి నేను కిడ్లో క్యూరియాసిటీ పెంచాను అనమాట, టచ్ చేయడానికి. దాని తర్వాత టంగ్ నేను అనుకున్న టంగ్ ప్రొట్రూషన్ చేశాక అది కిడ్కి పెట్టేశాను. సో వాట్ కిడ్ విల్ థింక్ నెక్స్ట్ టైం, నేను ఇలా టంగ్ ప్రొట్రూషన్ చేస్తే మమ్మీ స్నాక్స్ పెడుతుంది అని. సో మనము కిడ్ అసలు మౌత్ ఓపెన్ చేసి టంగ్తో టచ్ చేయడానికి ఫస్ట్ ఏం చేసాము, హనీ యూస్ చేసాము, నెక్స్ట్ టూతెట్ యూస్ చేసాము, నెక్స్ట్ టాంజిబుల్ స్నాక్స్ అనేవి యూస్ చేసాము. ప్రొట్రూషన్ అయిపోయింది, ఇప్పుడు రిట్రాక్షన్ చూపిస్తాను. రిట్రాక్షన్ అంటే బేసికలీ ఏంటి అంటే టంగ్ని మరీ వెనక్కి తీసుకువెళ్ళడం, టువర్డ్స్ ద బ్యాక్ ఆఫ్ ద థ్రోట్ కి తీసుకువెళ్ళడంనే రిట్రాక్షన్ అంటాము. ఇప్పుడు కా అనాలి అంటే మనం ఎలా అంటాము, క క, అప్పుడు టంగ్ వెనక్కి వెళ్తుంది. ఈ ఎక్సర్సైజ్ విల్ బి యూస్ఫుల్ ఫర్ సమ్ స్పీచ్ సౌండ్స్. కాకపోతే ఇది కిడ్స్ అండర్స్టాండ్ చేసుకోలేరు. ఈ రిట్రాక్షన్ ఎక్సర్సైజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ కిడ్స్, ఎందుకంటే మనం ప్రొట్రూషన్ చేసి మళ్ళీ లోపల పెడుతున్నప్పుడే రిట్రాక్షన్ అయిపోయింది అని మనం అనుకోవాలి కిడ్స్కి. కానీ కొంచెం అండర్స్టాండింగ్ ఉన్న కిడ్స్, చేయగలిగే కిడ్స్కి ఈ రిట్రాక్షన్ యాక్టివిటీ కూడా చూపించాలి, వాళ్ళు కూడా చేయాలి. ఇది మీరు పెద్దవాళ్ళైనా మీ కిడ్స్కైనా, ఇఫ్ దే ఆర్ అండర్స్టాండింగ్ టంగ్ రిట్రాక్షన్ ఆల్సో, దెన్ దట్ ఆల్సో కెన్ బి డన్. అడల్ట్స్కి చెప్పవాను, ఓన్లీ కిడ్సేనా? సో చూడండి, ఇప్పుడు ఇక్కడ మేము చెప్పే టంగ్ ఎక్సర్సైజెస్ అన్ని కిడ్స్ చేయాలి, అడల్ట్స్ చేయాలి, ఈవెన్ ఓల్డ్ పీపుల్ కూడా చేయాలి. లైక్ స్ట్రోక్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి స్పీచ్ పడిపోతుంది, స్పీచ్ మళ్ళీ రావాలి అంటే ఓరల్ స్ట్రెంథనింగ్, టంగ్ స్ట్రెంథనింగ్ చేసుకోవాలి, టంగ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి, వాళ్ళకి యూస్ఫుల్, కిడ్స్కి యూస్ఫుల్. ఇప్పుడు నెక్స్ట్ టంగ్ స్వీప్. టంగ్తో మనం లోపల ఇలా టచ్ చేసి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఫస్ట్ స్వీప్ లాగా ఊడ్చినట్టు చేయాలి. సో ఈ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో ఇది టంగ్ స్వీప్ అన్నమాట. ఇలా టంగ్ని నోట్లో రౌండ్ గా స్వీప్ చేస్తున్నాం, బేసికలీ నేమ్ లోనే ఉంది. దిస్ ఎక్సర్సైజ్ ఇస్ ఆల్సో ఫర్ టంగ్ స్ట్రెంథనింగ్, లిప్ క్లోజర్, వేరియస్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. బట్ దిస్ కమ్స్ అండర్ టంగ్ ఎక్సర్సైజ్. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ చేయొచ్చు, ఈవెన్ కిడ్స్ కూడా చేస్తారు ఇవి. డెఫినెట్లీ వన్స్ ఆన్ కమాండ్ వాళ్ళు టంగ్ ప్రొట్రూషన్ చేస్తున్నారు అంటే దే విల్ ట్రై ఫర్ దిస్ ఆల్సో. 100% లిప్ క్లోజర్ అనేది ఉండదు వాళ్ళకి, కాకపోతే దే ట్రై టు డూ దిస్. కిడ్స్ కి కూడా యూస్ఫుల్ అయిన ఎక్సర్సైజ్ ఇది. వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్? టంగ్ స్ట్రెంథనింగ్. టంగ్ వీక్ గా ఉన్న స్పీచ్, స్లర్డ్ స్పీచ్, క్లారిటీతో రాకపోయినా, ప్రొనౌన్సియేషన్ మంచిగా ఉండదు అంటారు కదా స్కూల్ గోయింగ్ కిడ్స్, వాళ్ళైనా చేయొచ్చు ఎక్సర్సైజ్. టంగ్ స్ట్రెంథనింగ్ అవుతుంది. ఇప్పుడు మీరు చూసారు కదా, మీరు కూడా ట్రై చేయొచ్చు. చేసినప్పుడు ఏమవుతుందంటే కొంచెం టంగ్ ఇట్లా లాగినట్టు అనిపిస్తుంది అనమాట. సో టంగ్ మజిల్స్ ని ఎక్సర్సైజ్ చేపిస్తున్నాం. బాడీ ఎక్సర్సైజెస్ ఎలా చేస్తామో ఆర్టిక్యులేటర్స్ లో కూడా ఎక్సర్సైజెస్ ఉంటాయి, వాటి గురించే ఇవాళ మనం మాట్లాడుతున్నాం. ట్రూ. ఎప్పుడైనా మజిల్ స్ట్రెంథనింగ్ చేసుకోవాలి అంటే పాసివ్ మూమెంట్స్ చేస్తాము. ఇలా మనం ఇంటర్నలీ టంగ్ స్ట్రెంథనింగ్ చేసుకోవాలి అన్నప్పుడు టంగ్ మూమెంట్స్ చేయాలి. ఎప్పుడైనా టంగ్ రేంజ్ ఆఫ్ మోషన్ అంటే ఏంటి అంటే టంగ్ కదలిక సరిగ్గా ఉన్నప్పుడే మన స్పీచ్ అనేది క్లియర్గా ఉంటుంది, క్లారిటీగా ఉంటుంది, డ్రూలింగ్ అనేది ఉండదు. కిడ్స్ కి, అడల్ట్స్ కి కూడా ఉంటుంది. చాలా మందికి డ్రూలింగ్ తుడిచేసుకుంటారు చెప్పకుండా మార్నింగ్ లేచి. సో ఇవి బేసికలీ టంగ్ ఎక్సర్సైజెస్, దే కమ్ అండర్ ఓరోమోటార్ ఎక్సర్సైజెస్ అన్నమాట. ఎంటైర్ ఈ బకల్ క్యావిటీ, ఈ ఆర్టికులేటర్స్, ఈ ఎక్సర్సైజెస్, దట్స్ అ వెరీ బిగ్ సబ్జెక్ట్. కానీ వీఆర్ టాకింగ్ అబౌట్ టంగ్ ఎక్సర్సైజెస్. లెట్స్ స్టిక్ టు ద టాపిక్ నౌ. నెక్స్ట్ ఎక్సర్సైజ్ టంగ్ లాటరలైజేషన్ అండి, టువర్డ్స్ ద రైట్ అండ్ టువర్డ్స్ ద లెఫ్ట్. సో బేసికలీ ఏంటి అంటే కిడ్స్ డైరెక్ట్ రైట్ సైడ్ చేయలేరండి. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఇలా మోడల్ చేసి బయట పెట్టినానా, బయటికి ఇంకా 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 రైట్, గుడ్ జాబ్. ఇలా టంగ్ లాటరలైజేషన్ టువర్డ్స్ రైట్ సైడ్ మీరు చేశారు. మళ్ళీ డైరెక్ట్ లెఫ్ట్ అంటే కిడ్స్ దే కాంట్ డూ, దే క్యాన్ డూ. ప్రాక్టీస్ చేసి చేసి దే క్యాన్ డూ. కానీ స్టార్టింగ్ మీరు స్టార్ట్ చేస్తున్నప్పుడు చేయాలంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫస్ట్ ప్రొట్రూషన్ చేశాడు కదా కిడ్, లెఫ్ట్ నానా, లెఫ్ట్ 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 లెఫ్ట్, గుడ్ జాబ్ గుడ్ జాబ్, యూ కెన్ డూ ఇట్, వావ్, లెఫ్ట్. ఇలా అన్నమాట. దిస్ ఈస్ టంగ్ లాటరలైజేషన్ టువర్డ్స్ రైట్ సైడ్ అండ్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ టూతెట్ మీరు చేయొచ్చు, లేకపోతే ఇక్కడ హనీ పెట్టండి నాన్న, ఇక్కడ హనీ లిక్ చేయి, ఇక్కడ హనీ, వావ్ యమ్మీ టేస్టీ, ఇక్కడ హనీ లిక్ చేయి.
యమ్మీ, టేస్టీ. ఓకే, హనీ అన్న యూస్ చేయండి, ఇదన్నా యూస్ చేయండి, ఈవెన్ విత్ ద హెల్ప్ ఆఫ్ అ టాంజిబుల్ స్నాక్ ఆల్సో. టచ్ చేయాలి, ఎందుకంటే టంగే కదా బయటకు రావాల్సింది, నేను నోట్లో పెట్టట్లేదు, బయట పెడుతున్నాను. సో కిడ్ విల్ ట్రై టు టచ్ ద స్నాక్ అన్నమాట. దిస్ ఇస్ టంగ్ lateralization, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. నాటి తెచ్చి లోపల పెట్టావు, అది కట్ చేయి, తిడతారు. మర్చిపోయానమ్మా. తిడతారు. ఓకే, ఎవరు? ఇది మన మన ఇంట్లోవే కదా. సో ఇప్పుడు కిడ్స్ కి చూపించేశారు కదా మార్త మేడం, మీరు చేయాలంటే ఎట్లా? సింపుల్ గా ప్రొట్రూడ్ చేయండి, లెఫ్ట్ సైడ్ lateralize చేయండి, ప్రొట్రూడ్, రైట్ lateralization, లెఫ్ట్. సింపుల్ గా మనం చేసుకోవచ్చు. అంటే ఈవెన్ 5-6 years కిడ్స్ కూడా సింపుల్ గా దే కెన్ అండర్స్టాండ్ దిస్ ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట. ఇలా చేయొచ్చు. సో ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టి టంగ్ ని బయటకి తీసుకురావడానికి, ప్రొట్రూషన్ చేయించడానికి, రైట్ చేయడానికి, లెఫ్ట్ చేయడానికి చెప్పేదంతా మన కిడ్స్ కోసం, మన ప్రియమైన కిడ్స్ కోసం. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటి అంటే, టంగ్ ప్రొట్రూషన్ వచ్చింది, లాటరలైజేషన్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ లాటరలైజేషన్ లోపల, బుగ్గ లోపల లాటరలైజ్ చేయడం అన్నమాట. చూడండి, ఇక్కడ చూడండి, రైట్ సైడ్ టంగ్ ని ఇక్కడ టువర్డ్స్ రైట్ సైడ్ లాటరలైజ్ ఇన్సైడ్ ఆఫ్ ద మౌత్ అనేది చేస్తున్నాం ఇక్కడ. అండ్ నెక్స్ట్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్. ఓకే, టువర్డ్స్ రైట్ సైడ్. సో ఇది మనము కిడ్స్ కి అండర్స్టాండింగ్ ఎలా చేయొచ్చు చూపిస్తాం. ఓపెన్ చేయి నాన్న, మౌత్ ఓపెన్ చేయి, మంచిగా ఓపెన్ చేయి. ఈ టూత్ అనేది నేను ఇక్కడ పెట్టేసా, ఇలా పెట్టి ఇలా లాగుతున్నప్పుడు దెర్ ఇస్ అ స్పేస్ దట్ ఈస్ క్రియేటెడ్ హియర్. అప్పుడు కిడ్ డెఫినెట్లీ టంగ్ తో ఇక్కడ టచ్ చేస్తాడు. చూడండి, టచ్ చేస్తున్నాడు అంటే లోపల కూడా లాటరలైజ్ చేయగలుగుతున్నాడు. ఇలా చేస్తే ఇప్పుడు నేను మళ్ళీ లెఫ్ట్ సైడ్ పెడుతున్నాను ఇది. అప్పుడు కిడ్ ఏం చేస్తాడు, అక్కడ అది టచ్ చేయాలి అని టంగ్ తీసుకుని అక్కడ లెఫ్ట్ సైడ్ టచ్ చేస్తున్నాడు కదా. సో ఇది మౌత్ ఓపెన్ ఉన్నప్పుడు చేస్తున్నాడు. ఇలా ప్రాక్టీస్ చేసి 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 టంగ్ ఇక్కడ పెట్టున్నానా అన్నప్పుడు ఇలా చేయగలుగుతాడు. ఎందుకంటే నేను మోడల్ చేస్తూ ఉంటా, మాస్క్ పెట్టుకుని చేయను కదా, కనిపిస్తుంది వాళ్ళకి నా బుక్క. సో ఇలా నేను మోడల్ చేస్తూ ఉంటా. రైట్ సైడ్ పెట్టినానా ఇలా చూడు ఇలా అని, ఇలా ట్యాపింగ్ మోషన్స్ ఇలా చేస్తుంటే ఓకే, ఐ షుడ్ ఆల్సో డూ. ఎందుకంటే ఇంతకు ముందు చెప్పిన ఎక్సర్సైజెస్ అన్ని చేస్తున్నాడు, తనకి టంగ్ మూమెంట్ మంచిగా అయ్యింది, ఇప్పుడు రేంజ్ ఆఫ్ మోషన్ పెరిగింది కాబట్టి లోపలికి కూడా ఇలా నేను చూడు నాన్న ఇలా చెయ్యి, నా దగ్గర కాదు బేబీ, నీ దగ్గర ఇలా. వావ్, గుడ్ జాబ్. ఇది మీరు స్లోగా ఏం చేయొచ్చు, ఇప్పుడు టంగ్ కిడ్ ఇక్కడ పెట్టాడు కదా, ఇక్కడ స్లైట్ ప్రెషర్ ఇవ్వచ్చు. అలా మీరు టంగ్ స్ట్రెంథెన్ చేస్తున్నట్టు, అంటే టంగ్ అగేన్స్ట్ రెసిస్టెన్స్ ఉంది. దిస్ ఇస్ ప్రెషర్ అండ్ రెసిస్టెన్స్ ఇస్ క్రియేటెడ్. ఓకే, ప్రెషర్ అనేది ఎక్కువ పెట్టద్దు స్టార్టింగ్ లో, లిటిల్ బిట్ ప్రెషర్. అలా టంగ్ స్ట్రెంథనింగ్ అవుతుంది. టంగ్ స్ట్రెంథనింగ్ తో పాటు మళ్ళీ లిప్ క్లోజర్, లిప్ స్ట్రెంథనింగ్. ఎందుకంటే ఇక్కడ లిప్స్ చాలా ఫోర్స్ఫుల్లీ క్లోజ్ చేయాల్సి వస్తుంది కిడ్ కి, అప్పుడే ఈ యాక్టివిటీ చేయగలుగుతాము. సో దిస్ ఎక్సర్సైజ్ అనేది కొంచెం కాంప్లెక్స్ ఎక్సర్సైజ్. ముందు స్టెప్స్ అన్ని ఫాలో అయితే 4 years కిడ్స్ కూడా చేశారు, 3.5 years కిడ్స్ కూడా చేశారు నా కిడ్స్. అలా ఈవెన్ లెఫ్ట్ సైడ్ అన్నమాట. కొంచెం ప్రెషర్ పెట్టాను. మనం ప్రెషర్ పెట్టినప్పుడు కూడా టంగ్ అక్కడ నుంచి కదిలి నార్మల్ పొజిషన్ కి వెళ్ళిపోవట్లేదు అంటే టంగ్ స్ట్రాంగ్ ఉన్నట్టు అర్థం. ఎగ్జాక్ట్లీ. ఈ ఎక్సర్సైజ్ చేసి చేసి కొన్ని రోజులకి ఎక్కువ ఇస్తాను. ఎక్కువ ఇచ్చిన చైల్డ్ ఇస్ ఏబుల్ టు కీప్ ఇట్ ఇన్ ద సేమ్ పొజిషన్. అంటే టంగ్ స్ట్రెంథనింగ్ అయినట్టు, టంగ్ బాగా స్ట్రెంథెన్ అయినట్టు అర్థం. సో సక్సెస్ఫుల్లీ ఈ ఎక్సర్సైజ్ కూడా అయింది. నెక్స్ట్ టంగ్ ప్రెస్. ఇది కిడ్స్ తో ఫన్నీగా చేసే ఎక్సర్సైజ్ అన్నమాట. ఫన్నీగా అనుకుంటా మనం ఇలా చేసినా దే డెఫినెట్లీ డూ ఇట్. ఇక్కడ టంగ్ ని మనం అంగిలికి టచ్ చేసి గట్టిగా ప్రెస్ చేయాలి. హోల్డ్ కూడా చేయొచ్చు. అడల్ట్స్ క్యాన్ డూ దిస్. కిడ్స్ అయితే ఒక హార్స్ బొమ్మ చూపించండి. హార్స్ బొమ్మ చూపించినప్పుడు అనండి ఇలా, ఓ హార్స్ ఇలా వెళ్తుంది, రిలేట్ చేస్తే కిడ్స్ ఈజీగా నేర్చుకుంటారు అనమాట. దెన్ టంగ్ అప్ డౌన్ ఎక్సర్సైజ్ కూడా ఉంది ఇంకొకటి. టంగ్ అప్, టంగ్ డౌన్, టంగ్ అప్, టంగ్ డౌన్. ఇది కూడా ఇక్కడ మీరు హనీ పెట్టచ్చు. టంగ్ అప్ చేస్తాడప్పుడు కిడ్, కింద హనీ పెట్టచ్చు, టంగ్ డౌన్ చేస్తాడు. అండ్ విత్ ద టూత్ కూడా మీరు చేయొచ్చు. ఇక్కడ పెట్టండి, టచ్ చేయమనండి, ఇక్కడ పెట్టండి, టచ్ చేయమనండి. చూడడానికి లాలీపాప్ లాగా ఉంది కదమ్మా. దీని బదులు లాలీపాప్
అన్న యూస్ చేయొచ్చు, బట్ లాలీపాప్ ఇస్ షుగరీ ఫుడ్, మనం కిడ్స్ కి అసలు అడ్వైస్ చెయ్యము. ఇట్ సర్వ్స్ ద పర్పస్ అన్నమాట బేసికలీ. లాస్ట్ థింగ్ ఎవరి కోసం అంటే, అసలు మా కిడ్ నోర్ ఓపెన్ చేయంటే నోరే ఓపెన్ చేయడు అనే వాళ్ళకి ఫస్ట్ మీరు ఈ మెథడ్స్ అన్ని ట్రై చేయండి. హనీ, టాంజిబుల్ రెయిన్ఫోర్సర్ అలా ట్రై చేసినా గానీ కిడ్ మౌతే ఓపెన్ చేయట్లేదు అనుకోండి, అప్పుడు ఏం చేయండి, బైట్ బ్లాక్స్ ఎలా యూస్ చేస్తాం చూసేద్దాం. చూడండి, నేను 2 బైట్ బ్లాక్స్ ఇక్కడ మోలార్ కింద, ఈ మోలార్ కింద పెట్టాను. ఇప్పుడు కిడ్ టంగ్ ఓపెన్ చేశాడు. మౌత్ ఓపెన్ చేస్తే టంగ్ మనకి ఎక్స్పోజ్ అవుతుంది. టంగ్ కనిపిస్తుంది మనకి ఆల్రెడీ. టంగ్ బయటకి తీ. ఇప్పుడు చూడండి, టంగ్ ఎంత ఈజీగా బయటకు వస్తుంది, మొత్తం బయటకి తీ. ఇప్పుడు మీరు లాలీపాప్ గానీ, టూతెట్ గానీ, టాంజిబుల్ ఏమన్నా అంటే తినే స్నాక్ గానీ, హనీ గానీ పైన కింద, పైన లిప్ మీద, కింద లిప్ మీద పెట్టడము, ఇంతకు ముందు చేసినవన్నీ ఇప్పుడు చేయొచ్చు. సో మౌత్ ఓపెనింగ్ ఏ చెయ్యరు అనే కిడ్స్ కి ఇలా బైట్ బ్లాక్స్ పెడితే ఫస్ట్ మౌత్ ఓపెనింగ్ అనేది మనకి అవుతుంది. ఇప్పుడు మౌత్ ఓపెన్ అయ్యింది, టంగ్ పైకి లేపట్లేదు కిడ్ అనుకోండి, అప్పుడు ఏం చేయండి, ఒక టంగ్ డిప్రెసర్ తో మనము టంగ్ బయటకు పెట్టినానా, బయటకు పెడుతున్నాడు కానీ పైకి వెళ్ళట్లేదు టంగ్, అప్పుడు మనం దీంతో లా లేపి వి విల్ అసిస్ట్ అనమాట. కిడ్ ఇస్ ట్రయింగ్, పైకి పెట్టినానా, టచ్ చేయి కానీ అవ్వట్లేదు. సో టంగ్ డిప్రెసర్ తో టచ్ చేపిస్తాము, ఆ పొజిషన్ కి రీచ్ చేపిస్తాము అన్నమాట. ఇలా మీకు ఇప్పుడు కనిపిస్తుందేమో. సో అదండి టంగ్ ఎక్సర్సైజెస్. ప్రొట్రూషన్, టంగ్ అప్, టంగ్ డౌన్, టంగ్ లాటరలైజేషన్ రైట్ సైడ్, టంగ్ lateralization left side, tongue sweep. Okay, next tongue against resistance right side, tongue against resistance left side, tongue press, టంగ్ రిట్రాక్షన్ వెనకాలకి. మళ్ళీ బయటకు పెడితే కన్ఫ్యూజ్ అవుతారు వాళ్ళు. టంగ్ రిట్రాక్షన్ అంటే లోపలికి పెట్టడం, టంగ్ టువర్డ్స్ ద బ్యాక్ ఆఫ్ ద థ్రోట్. మ్యామ్, టంగ్ ఎక్సర్సైజెస్ ఇంపార్టెన్స్ ఏంటి? స్పీచ్ క్లియర్ గా రావాలన్నా, ఇప్పుడు మనం స్పష్టంగా మాట్లాడాలి, మధ్య మధ్యలో తడబడకూడదు అనుకున్నప్పుడు కూడా ఈ ఎక్సర్సైజెస్ మనకు ఉపయోగపడతాయి. నత్తిగా మాట్లాడుతున్నా, లేకపోతే వర్డ్స్ పదాలు దొర్లుతాయి మధ్య మధ్యలో, లేకపోతే కొన్ని శబ్దాలు మనం స్పష్టంగా మాట్లాడలేము అని కూడా చాలా మంది ఉంటారు. నాకు టా అనడం రాదు, డా అనడం రాదు, వాళ్ళకి కూడా ఈ ఎక్సర్సైజెస్ వల్ల చాలా యూజెస్ ఉంటాయి, ఉపయోగాలు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే చిన్న పిల్లలకి మాటలు రాక ముందు నుంచే కూడా ఈ ఎక్సర్సైజెస్ చేయించడం వల్ల డైరెక్ట్ గా వాళ్ళు తినడంలో చాలా యూస్ అవుతాయి ఎక్సర్సైజెస్. నమలడము, మింగడము, తర్వాత ఉదాహరణకి మాజా తాగాలి, ఫ్రూటీ తాగాలి అంటే స్ట్రా ఉంటుంది, స్ట్రాలోంచి సక్ చేయడము కూడా ఈ ఎక్సర్సైజెస్ ద్వారా ఇంప్రూవ్ అవుతుంది. అందరికీ న్యాచురల్ గా రావు, చాలా మంది పిల్లలకి ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉంటాయి. ఇలాంటి ఇబ్బందులని తగ్గించడానికి ఈ ఎక్సర్సైజెస్ చేపిస్తే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. చిన్న పిల్లలకి మాట్లాడాలి అంటే టంగ్ మూవ్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. టంగ్ రేంజ్ ఆఫ్ మోషన్ అంటే నాలుక కదలిక అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే స్పీచ్ అనేది కాంప్లెక్స్ మోటార్ యాక్ట్, దానిలో మనకి ఈ ఆర్టికులేటర్స్ అన్ని భాగం అవుతాయి అన్నమాట. టంగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఆర్టికులేటర్. టంగ్ మూవ్మెంటే లేదు అనుకోండి, మనం స్పీచ్ సౌండ్స్ ఎలా చేయగలుగుతాము, కిడ్స్ స్పీచ్ సౌండ్స్ ఎలా చేయగలుగుతారు. టంగ్ మూవ్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. టంగ్ ప్లేస్మెంట్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఈ పొజిషనింగ్ అనేది ఇంపార్టెంట్ స్పీచ్ రావడానికి. ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ అంటాం అన్నమాట. ఇక్కడ పైన ఆల్వియోలర్ రిడ్జ్ దగ్గర పెట్టు అంటే కిడ్ పెట్టగలగాలి, పెట్టట్లేదు అంటే మీరు ఈ టంగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. ఇంకా స్పీచ్ రాలేదు అంటే కూడా ఈ టంగ్ ఎక్సర్సైజెస్ మీరు చేయించాలి. స్పీచ్ వచ్చింది కానీ స్పీచ్ క్లారిటీ లేదు, అప్పుడు కూడా ఈ టంగ్ ఎక్సర్సైజెస్ చేయించాలి. స్పీచ్ మాట్లాడుతున్నాడు కానీ నత్తిగా మాట్లాడుతున్నాడు, ఫ్లూయెన్సీ లేదు, అప్పుడు కూడా ఈ టంగ్ ఎక్సర్సైజెస్ అనేది మీరు చేయించాలి. మీరు పెద్దవాళ్ళు, మీకు టంగ్ స్ట్రెంగ్త్ లేదు, అప్పుడు కూడా ఈ టంగ్ ఎక్సర్సైజెస్ చేయించాలి. కిడ్స్ కి డ్రూలింగ్ అవుతుంది అంటే సలైవా ఇలా కారుతూ ఉంటుంది అన్నమాట కొంతమంది కిడ్స్ కి, వాళ్ళకి కూడా టంగ్ ఎక్సర్సైజెస్ చేయించాలి. వాళ్ళకి లిప్ ఎక్సర్సైజెస్ కూడా చేయించాలి. కాకపోతే ఈ వీడియోలో మనము టంగ్ ఎక్సర్సైజెస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వీఆర్ టాకింగ్ ఓన్లీ అబౌట్ టంగ్ ఎక్సర్సైజెస్ రైట్ నౌ. సో ఫైనలీ we've come to the end of this video. స్పీచ్ థెరపీలో మేము చేపిస్తూ ఉంటాము ఈ ఎక్సర్సైజెస్ పిల్లలతో, అడల్ట్స్ తో, జీరియాట్రిక్ పాపులేషన్ తో, పీడియాట్రిక్ పాపులేషన్ తో, ఎనీ పాపులేషన్ తో టంగ్ స్ట్రెంథనింగ్ ఈజ్ ఇంపార్టెంట్.
మీకు నాకు కూడా ఇంపార్టెంట్. నేను కూడా డైలీ చేస్తూ ఉంటా, కిడ్స్ తో చేయించుకుంటూ టంగ్ ఎక్సర్సైజెస్ అయిపోతాయి ఆటోమేటికలీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ మీరు చేసి మీ కిడ్స్ తో చేయించండి. ఓకే, విల్ వైండ్ దిస్ వీడియో. ఎస్, See you all in the next video. Until then, take care. Bye-bye. బాయ్. Record అవకుండా ఉండాలంట. సచ్చి